ప్రభాస్ నుండి రాబోతున్న చిత్రాలలో 'కల్కి 2' ఒకటి. మొదటి పార్ట్ భారీ హిట్ అవడంతో రెండో పార్ట్ మీద భారీ అంచనాలున్నాయి. ఇక 'కల్కి' సినిమా సూపర్ సక్సెస్ అయిన వెంటనే దానికి సీక్వెల్ ఉంటుందంటూ మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేస్తూ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ కూడా కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట. మరి ఇప్పటి వరకు ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం. మరి ఏదేమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 'కల్కి 2' సినిమాకి భారీ క్రేజ్ అయితే ఉంది. మరి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తుందంటూ చాలామంది సినిమా మేధావులు సైతం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మొదటి పార్ట్కి 400 కోట్ల బడ్జెట్ అయితే ఇప్పుడు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే 2000 కోట్ల మార్కును దాటి ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో నాగ్ అశ్విన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలో సెంటిమెంట్తో పాటు ఒక ఫిలాసఫీ కూడా దాగి ఉంటుంది. మరి 'కల్కి' సినిమాలో సైతం ఇలాంటి ఒక ఫిలాసఫీని చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కలియుగాంతంలో కల్కి ఎలా వస్తారు, ఎలా కలిని అంతం చేస్తారు అనే పాయింట్స్ను ఈ సినిమాలో చూపిస్తూ నెక్స్ట్ లెవెల్లో ఈ మూవీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా 2027లో సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. గత ఏడాది ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఏకంగా 1100 కోట్ల రూపాయల గ్రాస్ను కలెక్ట్ చేసి ఇండియాలో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాలలో మొదటి వరుసలో నిలిచింది. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ అంచనాలను రీచ్ అవడంతో ఆడియన్స్కు 'కల్కి 2' సీక్వెల్పై మరింత ఆసక్తి నెలకొంది. రెండో పార్ట్ ఎప్పుడొస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. కాగా సీక్వెల్పై అదిరిపోయే అప్డేట్ అందింది. ప్రభాస్ ఫుల్ బిజీ షెడ్యూల్తో ఉండటంతో మిగిలిన తారాగణంతో నాగ్ అశ్విన్ షూట్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారంట. అందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. అయితే 'కల్కి 2898' చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన ఇండియన్ బిగ్గెస్ట్ యాక్టర్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్లతో షూటింగ్ జరిపించే ఆలోచనలతో ఉన్నారని తెలుస్తుంది. ప్రభాస్ ఎలాగూ తన ప్రాజెక్ట్స్ను పూర్తి చేసుకొని ఈ ప్రాజెక్టుకు టైం ఇచ్చేసరికి చాలా టైం పట్టేలా ఉంది. దీంతో ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఈ ఇద్దరు సీనియర్ యాక్టర్స్తో కీలక సన్నివేశాలను చిత్రీకరించే పనిలో బిజీ అయ్యారని తెలుస్తుంది. ఇలా ప్లాన్ చేస్తే త్వరగా షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉంటుందని, మరొక వైపు ప్రభాస్కు సంబంధించిన షూటింగ్ పార్ట్ను కూడా త్వరగానే కంప్లీట్ చేసే అవకాశాలు ఉంటాయని ఆలోచిస్తున్నారట. 'కల్కి' సీక్వెల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.